అందరికీ నమస్తే అండి. కొత్త సోఫా కొనేటప్పుడు లెదర్ సోఫా కొనాలా లేకపోతే ఫ్యాబ్రిక్ సోఫా కొనాలా? అలాగే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు దానికి ఫ్యాబ్రిక్ వేయించుకుంటే మంచిగుంటుందా లేకపోతే రెగ్జిన్ వేయించుకుంటే మంచిగుంటుందా? ఇలా రెగ్జిన్ మంచిదా ఫ్యాబ్రిక్ మంచిదా అని ఇలా తెలవక ఇలా చాలా వరకు డౌట్స్ అనేది ఉండిపోతాయి అనమాట. అలాగే ఏది వేయించుకుంటే అంటే రెగ్జిన్ వేయించుకుంటే ఫ్యాబ్రిక్ వేయించుకుంటే ఏది వేయించుకుంటే ఎక్కువ రోజులు మనకు మన్నిక అనేది వస్తుంది అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట. రెగ్జిన్ లలో ప్లస్ మైనస్ చెప్తాను, అలాగే ఫ్యాబ్రిక్ లో కూడా ప్లస్ మైనస్ అని చెప్తాను అనమాట. దీని తర్వాత మీరే డిసైడ్ కాండి ఫ్యాబ్రిక్ వేయించాలా లేకపోతే రెగ్జిన్ వేయించుకోవాలనేది మీరేదో డిసైడ్ కావచ్చు. ముందుగా మనం రెగ్జిన్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ రోజులలో అతి ముఖ్యమైన సమస్య ఏమైనా ఉంది సోఫాలలో అనుకుంటే మాత్రం అది ఓన్లీ క్లీనింగ్ అనమాట. అంటే ఈ క్లీనింగ్ చేసుకోనికి చాలా వరకు కూడా రకరకాల ఇబ్బందులు అనేది పడుతున్నారు అనమాట. ఎందుకంటే సోఫా తీసుకున్న తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు తొక్కుతూ ఉంటారు, దాని మీద ఆడుతూ ఉంటారు, అలాగే తింటూ ఉంటారు. మనం బయట నుంచి కూడా వచ్చిన తర్వాత కూడా కొంతమంది కూర్చునే విధానం కూడా కొంచెం చేంజ్ చేసి కాళ్ళు సోఫా మీదకి పెట్టుకొని కూడా కూర్చుంటారు అనమాట. దీని ద్వారా ఏమైతుందంటే ఈ తొందరగా మైల అనేది అయిపోతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాక అసలు దీన్ని క్లీనింగ్ చేయించాలా లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేయించాలని తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు అనమాట. దీనికి సొల్యూషన్ ఒకటే అండి. రెగ్జిన్ లో కాక మీరు చేయించుకున్నట్టయితే మనం ఈజీగా క్లీనింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటది అనమాట. రెగ్జిన్ లో విషయానికి వస్తే మాత్రం ఇది మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం ఏదైనా వాటర్ ఒకవేళ తినేటప్పుడు వాటర్ పడ్డా ఏదైనా తాగేటప్పుడు వాటర్ పడ్డా కానీ ఈజీగా క్లీనింగ్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో అయితే ఉంటది అనమాట. దీంట్లో మైనస్ వచ్చేసి ఒకటి మెయిన్ ఏందండి, ఒక 2-3 సంవత్సరాలు అయిపోయేసరికి ఈ రెగ్జిన్ అనేది షేడింగ్ వస్తుంటది అనమాట. ఈ రెగ్జిన్ అనేది షేడింగ్ వచ్చి చిన్నగా అనేది చినుగుతూ ఉంటది అనమాట. దీంట్లో అతి మైనస్ గా అయితే ఈ రెగ్జిన్ లో చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ రెగ్జిన్ లో మాత్రం తక్కువ క్వాలిటీ చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు అయితే రాదు. దీంట్లో ఖచ్చితంగా అయితే ఎక్కువ రేటు చేయించుకుంటేనే కొన్ని రోజుల పాటు వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. ఇకపోతే ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ లో అతి ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ సోఫా తొందరగా మైల్ అనేది అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ డస్ట్ అంతా కలిపి ఈ ఫ్యాబ్రిక్ లో పట్టేసుకుంటది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ లో మెయిన్ వచ్చేసి ఇదే ప్రాబ్లం అనమాట. కాకపోతే ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ లో తక్కువ రేటు చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు వాడుకునే అవకాశం అయితే ఉంటది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ లో షేడింగ్ అనేది ఎక్కువ రాదనమాట. ఈ షేడింగ్ వచ్చి చినిపోవడం అనేది ఎక్కువ ఉండదు. రెగ్జిన్ లో మాత్రం షేడింగ్ అయ్యి చినిపోయే అవకాశం ఉంటది, కానీ క్లీనింగ్ మాత్రం బెస్ట్ గా చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మాత్రం షేడింగ్ అనేది కాదనమాట. తక్కువ రేటు చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు వాడుకునే అవకాశం అయితే ఉంటది. ఫ్యాబ్రిక్ ఈ లెదర్ సోఫాకి తేడా ఏంటంటే ఈ రెగ్జిన్ లో లెదర్ లో వచ్చేసి సోఫా అనేది కొంచెం గ్రాండ్ గా అయితే అవపడే అవకాశం అయితే ఉంటది, కానీ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి కొంచెం డల్ గా అవపడే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ లో కూడా మీరు మంచి కలర్ సెలెక్షన్ చేసుకుంటే కూడా మంచిగా అవపడుతుంది. కాకపోతే ఏంటంటే దీంతో పోల్చుకుంటే రెగ్జిన్ లో వచ్చేసి కొంచెం లుక్ అనేది కొంచెం రాయల్ లుక్ లుగా అవపడుతుంది అనమాట. కాకపోతే దాంట్లో ఎక్కువ రేట్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో తక్కువ రేట్ ఫ్యాబ్రిక్ లో తక్కువ రేట్ చేసుకున్నా ఎక్కువ రోజులు వాడుకోనికి వస్తుంది. కాకపోతే దాంట్లో షేడింగ్ అయి చినిగిపోతుంటది, దీంట్లో షేడింగ్ అయి చినగదు. కాకపోతే దాంట్లో క్లీనిక్ ఈజీగా ఉంటది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి క్లీనిక్ అనేది ఈజీగా ఉండదు. ఇది అనమాట రెగ్జిన్ కి ఫ్యాబ్రిక్ ఉన్న తేడా అనేది ఇదే అనమాట. దీన్ని బట్టి మీరు గమనించుకొని ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానీ అలాగే ఒక కొత్త సోఫా తీసుకునేటప్పుడు కానివ్వండి మీరు ఫ్యాబ్రిక్ సోఫా తీసుకోవాలా లేకపోతే రెగ్జిన్ సోఫా తీసుకోవాలనేది మీరు డిసైడ్ కాండి.